sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఈ వాటర్లోనే నూడిల్స్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా ఉడకాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని వేరే బౌల్లో ఇలా ఓడ్చుకోవాలి. ఓడ్చుకొని పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, మిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పొడిగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా దీంట్లో వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎగ్స్ వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేస్తున్నాను. వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే పసుపు, కొంచెం ఉప్పు, గరం మసాలా, మీకు కావాలంటే దీంట్లో సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం వెనిగర్ వేసాను. వేసి దీంట్లో కొంచెం సోయా సాస్, వెనిగర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్, వెనిగర్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే చేసుకోవచ్చు. అంతే, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వేడి వేడి నూడిల్స్. బాయ్ బాయ్.